హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికల సమరం మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించగానే పార్టీలో అలజడి మొదలైంది. ముఖ్యంగా పార్టీల వారీగా అభ్యర్థులపై జోరుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో ఉంటున్నారో, ఉండబోతున్నారో, ఎవరికి గెలిచే బలాలున్నాయి, ఎవరు ఆర్థికంగా ఫిట్ అన్న అంశాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతోంది. ప్రభుత్వ వ్యతిరేకతపై ప్రచారం చేస్తోంది. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు. ఇక ఇటు చూసుకుంటే అధికార పార్టీ కాంగ్రెస్, బీజేపీలు ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. రెండు పార్టీలో అభ్యర్థి ఎవరన్న దానిపై జోరుగా చర్చ సాగుతోంది. కాంగ్రెస్ లో మాత్రం జూబ్లీ హిల్స్ ఇన్ఛార్జ్ మంత్రుల నుంచి 3 పేర్లతో హైకమాండ్ కు లిస్ట్ చేరింది. వారిలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డిల పేర్లున్నాయి. అయితే బొంతు రామ్మోహన్, నవీన్ యాదవ్ పేర్లను పార్టీ పరిశీలిస్తున్నట్లు టాక్. ఇలాంటి చర్చల్లోనే మధ్యలో ఉన్నట్టుండి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు తెరమీదికి వచ్చింది. ఇంతకు దానం నాగేందర్ పేరు ఎందుకు చర్చలోకి వచ్చింది? ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా పనిచేసిన దానం ఏం ఆశించి జూబ్లీ హిల్స్ లో పోటీ చేస్తానని అంటున్నారు? అంటే పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న దానంపై వేటు ఖచ్చితంగా పడే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. దీంతో ఖైరతాబాద్ కు ఉప ఎన్నికలు రావడం ఖాయమని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఖైరతాబాద్ నుంచి పోటీ చేస్తే గెలుపుపై గ్యారంటీ లేకనే జూబ్లీ హిల్స్ లో పోటీ చేయాలన్న ఆలోచన వచ్చినట్టు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. లేకపోతే చాలా కాలంగా హైదరాబాద్ లో ఉన్న దానం జూబ్లీ హిల్స్ లో పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ పార్టీలో ఉన్నట్లు చర్చ కూడా జరుగుతోంది. ఇలాంటి టైంలో కొత్త వారిని దింపి ఓడిపోవడం కన్నా దానం లాంటి సీనియర్స్ ని బరిలో దింపి ఎలాగైనా జూబ్లీ హిల్స్ ను కాంగ్రెస్ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది టాక్. ఇక బీజేపీకి కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఛాలెంజ్ గా మారాయి. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోనే జూబ్లీ హిల్స్ ఉంది. దీంతో అభ్యర్థి ఎంపికను కూడా కిషన్ రెడ్డి ఫైనల్ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పలువురు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఎవరికి టికెట్ దక్కుతుందోనని ఉత్కంఠ మాత్రం ఉంది. గతంలో పోటీ చేసి ఓడిపోయిన లంకెల దీపక్ రెడ్డి మాత్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఏ పార్టీ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తుంది? ఎవరి బలబలాలు ఎలా ఉన్నాయి? అధికార పార్టీకి గెలుపు సాధ్యమేనా? బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ను దక్కించుకుంటుందా? బీజేపీ కమలం వికసిస్తుందా? ఇదే అంశానికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మనం చూస్తున్నాం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికల సమరం మొదలైంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోనీ, గుడ్ ఆఫ్టర్నూన్. సో జూబ్లీ హిల్స్ జగడం మొదలైంది. ఇక యుద్ధానికి సిద్ధమైపోయాయి అన్ని పార్టీలు. సో ఇట్లా నేపథ్యంలో అభ్యర్థుల వేట కూడా నడుస్తుంది. సో ఇవాళ రేపు అభ్యర్థులు కూడా ఖరారు చేయబోతోంది. ఆ పార్టీలు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను బీఆర్ఎస్ పార్టీ నుంచి రంగంలోకి దింపుతున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరును ఇప్పటికే నవీన్ కుమార్ యాదవ్ నేనే పోటీలో ఉన్నానంటూ బరిలో ఉన్నానంటూ మొత్తం మెట్రో పిల్లర్స్ అన్నిటికీ ఆయన పోస్టర్లు, ఫోటోలు ప్రచారంలో మునిగిపోతున్నారు. అంజన్ కుమార్ యాదవ్ తనకే టికెట్ రావాలంటూ తను ప్రచారం చేస్తున్నారు. గతంలో దానం నాగేందర్ ఆశపడి భంగపడ్డారు. ఆ తర్వాత ఇంకా రకరకాల పేర్లు కూడా, సిఎన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది, మాజీ కార్పొరేటర్. ఇట్లా రకరకాల పేర్లు వినిపించాయి. అంతకంటే ముందు అజరుద్దీన్ పేరు కూడా వినిపించింది. గతంలో పోటీ చేసి 2వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అజరుద్దీన్. ఆ తర్వాత అజరుద్దీన్ ఎమ్మెల్సీగా చేయడం జరిగింది. సో ఏదేమైనా కానీ ఎవరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనేది తొందరలోనే బయటికి రానున్నటువంటి క్రమంలో ఇక బీజేపీ నుంచి ఇందాక మీరు చెప్పినట్టు దీపక్ రెడ్డికి రాబోతుందా, లేదంటే కీర్తిరెడ్డి ఏమైనా అక్కడ బరిలోకి ఉండేటువంటి అవకాశం ఉంటుందా? వాళ్ళు కూడా పోటాపోటీగా బీజేపీ నుంచి ప్రచారంలో ఉన్నారు. గెలుపోటంలో అటుంచితే అభ్యర్థి ఎవరు అన్నది మాత్రం ఇంకా కన్ఫర్మేషన్ రావాలి. ఎవరికి వాళ్ళు మాత్రం వెళ్తున్న స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో చాలా అంశాలు దీంట్లో పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినటువంటి వ్యక్తి, వరుసగా 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ గెలిచినటువంటి వ్యక్తి, 3 సార్లు మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా పనిచేశారు. అంటే ఆ టీడీపీ ఓటు బ్యాంక్ కూడా అనూహ్యంగా మాగంటి గోపీనాథ్ వెంటే ట్రావెల్ చేస్తూ వచ్చింది. అంటే టీడీపీ అభిమానులు ఎవరి వైపు ఉండబోతున్నారు? కొత్త ధర్మం ఏపీలో ఉన్నట్టుగా తెలంగాణలో ఉండబోతుందా, జూబ్లీ హిల్స్ లో ఉండబోతోందా? చాలా అంశాలు దీంట్లో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మా కరెస్పాండెంట్ స్వామి కూడా జాయిన్ అయ్యారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. సో జూబ్లీ హిల్స్
ఉప ఎన్నికల విషయంలో చాలా కోణాలని మనం చాలా రకాలుగా చూడొచ్చు. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం. రెండు, తెలుగుదేశం పార్టీ అభిమానులు ఓటర్లు ఎటువైపు ఉంటారు, మాగంటి గోపీనాథ్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా, లేదంటే చంద్రబాబు నాయుడుకి శిష్యుడు, చంద్రబాబు నాయుడు గురు శిష్యులు అనేటువంటి బంధంతో రేవంత్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ ఓట్లు ఏమైనా టర్న్ అవుతాయా, ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? స్వామి, వాట్ హ్యాపెన్? స్వామి వినిపిస్తుందా? టీసీఆర్ క్రాస్ చెక్. స్వామి కనెక్ట్ అవునట్టున్నారు. సమ్ టెక్నికల్ ఇష్యూ. మొత్తానికి అంటే ఎవరికి ఎడ్జ్ ఎక్కువగా ఉండబోతోంది? సో ఇక్కడ కూటమి, ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది, అక్కడ బీజేపీ తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్నారు. సరే, జనసేన కూడా ఉంది, బట్ జనసేన ఎఫెక్ట్ జూబ్లీహిల్స్ లో అంతగా ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. బట్ తెలుగుదేశం పార్టీ ఓటర్లు ఎటువైపు ఉండబోతున్నారు? ఇక్కడ బీజేపీ వైపు ఉంటారా? ఇక్కడ ఏమైనా ప్రచారంలోకి దిగేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే రేవంత్ రెడ్డితో ఉంటారా? కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఏమైనా టర్న్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? మాగంటి గోపీనాథ్ సెంటిమెంట్ ఓట్లు మాగంటి గోపీనాథ్ కుటుంబంతో ఉంటుందా ఏంటి అన్నది మాత్రం ఒక సందిగ్ధంగా అనిపిస్తోంది. ఏదైనా కాంగ్రెస్ పార్టీకి ఒక లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ అనే చెప్పాలి. ఈ ఎన్నికలో ఖచ్చితంగా గెలవాల్సినటువంటి స్థానం జూబ్లీహిల్స్. ఇదే ఎన్నికను గెలిచి ప్రభుత్వం పైన వ్యతిరేకతను రాష్ట్రానికి చూపించాలన్నటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఒక పోటాపోటీగా వెళ్తోంది. స్వామి, ఇస్ ఇట్ ఓకే? స్వామి వినిపిస్తుందా? ఓకే శ్రీకాంత్. స్వామి, సో జూబ్లీహిల్స్ ని ఎట్లా చూడొచ్చు? అఫ్ కోర్స్ 11, 14 డేట్లు కూడా కన్ఫర్మ్ అయిపోయాయి, ఎన్నికలు పోలింగ్ డేట్ అండ్ కౌంటింగ్ డేట్ కూడా. బట్ రాజకీయ కోణాలని ఎట్లా చూడొచ్చు? ఇక్కడ మెయిన్ గా మాగంటి గోపీనాథ్ కి తెలుగుదేశం పార్టీ ఓట్లు, సెంటిమెంట్ ఓట్లు ఆయనతోటే ఉన్నాయి. కానీ ఆయన తర్వాత ఇప్పుడు ఆయన కుటుంబంతో ఉంటాయా, లేదంటే రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ బ్యాక్గ్రౌండ్ నుంచే ఉన్నారు, అండ్ గతంలో అనిరుద్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ కోవటలు కొంతమంది ఉన్నారంటూ జడ్చర్ల ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్స్. సో ఇప్పుడు ఆ ఓటు బ్యాంక్ రేవంత్ రెడ్డితో ఉంటాయా, లేదంటే మాగంటి కుటుంబంతోనే ఉంటాయా? చాలా ఈక్వేషన్స్ దీంట్లో కనిపిస్తున్నాయి. సో మీరు ఎట్లా చూస్తున్నారు స్వామి ఈ టిపికల్ సిచ్యువేషన్ ని? అంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనేది కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి రెండు ఇప్పుడు రెండింటికి చాలా అత్యంత ఇంపార్టెంట్ ఎలక్షన్స్గా మారాయి. తమ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవడం కోసం బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో గెలుపొంది కాంగ్రెస్ పాలన బాగున్నదని చెప్పుకునే ప్రయత్నం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. దీంతో ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తు రాజకీయం అన్నట్టుగా చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తమ సిట్టింగ్ స్థానం హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి మాగంటి గోపీనాథ్ మరణంతో కాలైనటువంటి స్థానానికి సంబంధించి ఆయన సతీమణి మాగంటి సునీత గోపీనాథ్ని ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించారు. ఆ ప్రచారంలో కూడా ఇతర పార్టీల కంటే ముందుగానే దూసుకుపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న పరిస్థితిని ఆధార చేసుకొని బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు డివిజన్ల వారీగా ఇన్ఛార్జ్లను పెట్టి పనిచేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు 10 మందిలో పాము చావదన్నట్టు ఇప్పటికే 3 మంత్రులను ఇన్ఛార్జ్గా చేశారు. పొన్నం ప్రభాకరు, ఒకవైపు తుమ్మల నాగేశ్వరరావు, గడ్డం వివేక్ వెంకటస్వామిని ఇన్ఛార్జ్గా పెట్టారు. మరోవైపు వారి మధ్యలోనే ఇప్పుడు పడని పరిస్థితి సిచ్యువేషన్ నెలకొన్నది. ఇప్పటికీ ఇంకా అభ్యర్థి విషయం ఇంకా కొలిక్కి రాలేదు. ఈరోజు ఉదయమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో పలువురు సీనియర్లతో సంప్రదింపులు చేసినట్టు తెలుస్తుంది. ఒకవైపు ఓటర్లకు ఫోటో ఐడెంటిటీ కార్డు పంచిన కారణంగా నవీన్ యాదవ్ పైన క్రిమినల్ కేసు నమోదైంది. నవీన్ యాదవ్ పేరు సీరియస్గా పరిశీలిస్తున్న తరుణంలో ఆయనకు సంబంధించిన విషయంలో ఏం జరుగుతుందని చెప్పేసి అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇటు బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ ఎవరికి వారు తమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని చెప్పేసి పార్టీ అధిష్టాన పెద్దల వద్ద లాబింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు సరికొత్తగా మైనంపల్లి హనుమంతరావు పేరు కూడా తెరపైకి వచ్చింది. మైనంపల్లి గతంలో బీఆర్ఎస్ పార్టీలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షునిగా పనిచేశారు. ఆయనకంటూ కొంత క్యాడర్ ఉన్నది. ఆయన అధ్యక్షునిగా పెట్టి గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉండడంతో కూడా ఆయనను కూడా బరిలో నిలిపితే ఎలా ఉంటుందనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకొక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే అనేక రకాల ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నారు. సిఎన్ రెడ్డిని పెట్టాలా, బొంతు రామ్మోహన్ పెట్టాలా, ఒకవైపు నవీన్ యాదవ్ నిలబెట్టాలా, అంజన్ కుమార్ యాదవ్కి అవకాశం ఇవ్వాలా, మైనంపల్లిని తీసుకురావాలని చెప్పేసి ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. నవీన్ కుమార్ యాదవ్ విషయానికి వస్తే గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసి చాలా గట్టి బలమైనటువంటి పోటీ ఇచ్చారు. చాలా ఎక్కువ ఓట్లు సంపాదించుకున్నటువంటి వ్యక్తి. ఈవెన్ ఆయన కొంత బలం కూడా ఉంది. ఇండిపెండెంట్ గా పోటీ చేసినా తన బలం తనకు ఉంటుంది అన్నటువంటి ఒక ధీమా ఉంది. అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా అభ్యర్థులు మేము ఖరారు చేయలేదు గట్టిగా అని ఎక్కడ గట్టిగా చెప్పలేకపోతుంది. అభ్యర్థులు మాత్రం ఎవరికి వారు ప్రచారాల్లో మునిగిపోతున్నారు. సో స్క్రీనింగ్ కమిటీకి పంపించినటువంటి దాంట్లో అంటే వీళ్ళు కూడా ఎవరికి ఇస్తే, ఎవరికి పగ్గాలు ఇస్తే గెలుస్తారు అన్నది స్పష్టంగా తెలుసు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఇస్ ఎ వెరీ ప్రీషియస్ ఈ గవర్నమెంట్ కి. ఎందుకంటే ఇక్కడ గెలిస్తే మంత్రి అయినా పెద్ద ఆశ్చర్యం లేదు. సో అట్లాంటి టిపికల్ సిచ్యువేషన్ నడుస్తుంది. సో ఎట్లాంటి కోణాల్లో చూడొచ్చు అభ్యర్థి ఎంపికను కాంగ్రెస్ పార్టీ?
అంటే హైదరాబాద్ నుంచి ఇప్పటికీ మంత్రివర్గం నుంచి ప్రాతినిధ్యం లేకపోవడంతో కూడా పార్టీకి ఉన్న ఇద్దరు ఒకే ఒక ఎమ్మెల్యే కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత మరణించడంతో అక్కడ వచ్చిన బై ఎలక్షన్స్ లో శ్రీ గణేష్ గెలుపొందాడు. ఆ ఒక్క స్థానం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నది. ఇప్పుడు ఇక్కడ కూడా ఎవరైతే గెలుపొందుతారో వారికి రాష్ట్ర కేబినెట్ లో గ్రేటర్ కోటాలో అవకాశం వస్తుందని చెప్పేసి కూడా అందరూ ఆశలు పెట్టుకున్నారు. అందుకే చాలా మంది అభ్యర్థిత్వం తమ పరిశీలించాలని చెప్పేసి పార్టీ పెద్దలతో మొరపెట్టుకుంటున్నారు. 2014లో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఒకవైపు నవీన్ యాదవ్కు 40,000 ఓట్లు పైగా అప్పుడు వచ్చాయి. ఆ తర్వాత ఆయన ఓడిపోయారు. మాగంటి గోపీనాథ్ గెలుపొందారు. ఆ తర్వాత మాగంటి గోపీనాథ్ 2018లో 23లో 2 సందర్భాల్లో కూడా 16,000 ఓట్ల పైసలకు మెజార్టీతోని ఆయన గెలుపొంది నియోజకవర్గం మీద పట్టు నిలబెట్టుకున్నాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ స్థానికుడైనటువంటి నవీన్ యాదవ్కి ఇస్తే ఏ విధంగా ఉంటుంది? మరి గతంలో జీహెచ్ఎంసీ మేయర్గా పనిచేసిన బొంతు రామ్మోహన్ కావచ్చు, సిఎన్ రెడ్డి కావచ్చు, ఈ ముగ్గురు కూడా ఇతర పార్టీలకి వెళ్ళి వచ్చిన వ్యక్తులే. కానీ మరోవైపు అంజన్ కుమార్ యాదవ్ తను మొదటి నుంచి పార్టీలో ఉన్నాను. తను సికింద్రాబాద్ ఎంపీగా 2 సార్లు పనిచేశాను. తనకు ఈ నియోజకవర్గం తన పరిధిలో ఉండేది. తనకు కూడా అవకాశం ఇవ్వండి, తనకు గ్రేటర్ కోటలో తనకు మంత్రివర్గంలో చేరే అవకాశం వస్తుంది కాబట్టి తనను కూడా పరిశీలించాలని చెప్పేసి అంజన్ కుమార్ యాదవ్ పోటాపోటీగా నియోజకవర్గం అంతా కూడా ఫ్లెక్సీలు కట్టి పెద్ద ఎత్తున కూడా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అలౌడ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఎవరికి ఇస్తే పార్టీకి విజయ అవకాశాలు మెండుగా ఉంటాయనేది ఆలోచించే అభ్యర్థిని పెట్టే అవకాశం ఉంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలోనే ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఉంటుంది. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ పేరుకు జూబ్లీహిల్సే కానీ ఇక్కడ దాదాపు ఉన్నాయి అన్ని కూడా చాలా చోట్ల అన్ని స్లమ్స్ ఉంటాయి. పెద్ద ఎత్తున కూడా అన్ని రకాల వ్యక్తులంతా ఇక్కడే ఉంటారు. ఒకవైపు ఎర్రగడ్డ కావచ్చు, బోరబండార్, అహ్మద్ నగర్, వెంగళరావు నగర్, యూసఫ్ కూడా, షేక్పేట్ లాంటివి అన్ని చోట్ల ఎక్కడ కూడా పెద్ద ఎత్తున పేరుకు మాత్రమే జూబ్లీహిల్స్ అత్యంత రిచ్ పీపుల్ ఉంటారని చెప్పి అంటారు. కానీ అనేక చోట్ల కూడా పెద్ద మొత్తంలో చాలా మంది పేదలు ఉండేటువంటి బస్తీలు ఉన్నాయి. వారే అత్యంత క్రియాశీలకంగా ఎలక్షన్లో పాల్గొంటారు. ఎప్పుడు కూడా 50% ఓటింగ్ ఇక్కడ దాటదు. ప్రతిసారి కూడా ఇక్కడ 3,90,000 ఓట్లకు గాను పూర్తి స్థాయి ఓటింగ్ ఎప్పుడు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే 1,00,000 ఓట్లు 1,50,000 ఓట్లు సాధించుకుంటారో వారికి విజయ అవకాశాలు మెండుగా ఉండే అవకాశం ఉంది. ఆ తరుణంలోనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా హోరాహోరీగా ఫైట్ దిగే అవకాశం కనబడుతుంది. మాగంటి గోపీనాథ్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను పదే పదే ప్రస్తావిస్తూ గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది. ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను పంచుతుంది, డోర్ టు డోర్ ప్రచారం చేస్తుంది. ఇప్పటికే మాగంటి సునీత పేరును ప్రకటించారు కాబట్టి ఆమె కూడా ప్రతి డివిజన్ వారీగా తన పనితనం చేసుకుంటూ పోతుంది. మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు కాబట్టి ఎవరికి వారు యమునా తీరన్నట్టుగా వ్యవస్థ నడుస్తుంది. కేవలం మంత్రులు బీజేపీ ఇప్పటికే 3-man కమిటీ వేసింది. నేతల అభిప్రాయాలు కూడా తీసుకుంటుంది. లంకల్ దీపక్ రెడ్డి పేరు కానీ లేదంటే కీర్తి రెడ్డి కానీ అఫ్కోర్స్ ఆకుల విజయ్ పేర్లు కూడా వినిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇంకా స్పీడప్ మాత్రం బీజేపీ నుంచి పెద్దగా కనిపించట్లేదు. కమిటీలు వేస్తుంది, పార్టీలో చర్చలే జరుగుతున్నాయి. సో గ్రౌండ్ లెవెల్ ఎట్లా ఉంది బీజేపీ పరిస్థితి ఏంటి? అంటే భారతీయ జనతా పార్టీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడ ఎవరు అభ్యర్థి అనేది నిర్ణయించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆయన ప్రాతినిధ్యం వహించే లోక్సభ సెగ్మెంట్ లోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉంది కాబట్టి ఇక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలనేది కూడా కిషన్ రెడ్డి నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కూడా కిషన్ రెడ్డి అభిప్రాయానికే పెద్దపీట వేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే గత 2 సార్లు పోటీ చేసినటువంటి లంకల దీపక్ రెడ్డి ఒకసారి 10,000 ఒకసారి 20,000 ఓట్లు సాధించారు. ఒకవైపు దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు గతంలో 2014లో సిద్ధారెడ్డి పోటీ చేసిన 10,000 ఓట్లు వచ్చాయి. మొన్న పోటీ చేసినప్పుడు లంకల దీపక్ రెడ్డికి 10 నుంచి 20,000 ఓట్లు వచ్చాయి. కానీ మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి దీపక్ రెడ్డి గట్టిగా ఒకవైపు పట్టుబడుతున్నారు. మరోవైపు కీర్తి రెడ్డి కూడా తనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా నియోజకవర్గం పరిధిలో ఆమె అడావుడి చేస్తున్నారు. కిషన్ రెడ్డి అటు ఆకుల విజయ్ కూడా తనకు సామాజిక వర్గం వారిగా బీసీలకు ఇవ్వాలనుకుంటే తనకు అవకాశం ఇవ్వాలి అని కూడా అడుగుతున్నారు. మరోవైపు బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి కూడా తనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి బండారు దత్తాత్రేయ పార్టీ అధిష్టానానికి సూచిస్తున్నారు. ఆయన కూడా పలుమార్లు సికింద్రాబాద్ సెగ్మెంట్ నుంచి ఆయన లోక్సభ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు. తన రాజకీయంగా తన కొంత ఇప్పుడు విశ్రాంతి తీసుకున్న సమయంలో తన కుమార్తెకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా దత్తాత్రేయ పట్టుబడుతున్నారు. గతంలో మన అసెంబ్లీ ఎలక్షన్ సమయంలో తన కుమార్తెకు ముషిరాబాద్ టికెట్ అడిగినప్పటికీ కూడా ఆ టికెట్ దక్కించుకోలేక దత్తాత్రేయ కొంత అలకబూన పరిస్థితి ఏర్పడ్డది. తన కుమార్తె విషయంలో ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం సీక్వెన్సెస్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఇటు రామచంద్రరావు 3-man కమిటీ వేశారు. 3-man కమిటీలో ఒకవైపు ఇటు ఆంజనేయులు కావచ్చు, మిగతా వారు అందరూ కూడా ఇందులో ఎప్పటికప్పుడు అభ్యర్థులను సంబంధించిన విషయంలో ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే అభ్యర్థి ప్రకటించే అవకాశం కనబడుతుంది. మొత్తానికి కిషన్ రెడ్డి అభిప్రాయం తర్వాతనే అభ్యర్థి పేరు ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఒక జీవన్మరణ సమస్య అనే చెప్పాలి అన్ని పార్టీలకు. సో అటు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి జూబ్లీహిల్స్ స్థానాన్ని గెలిపించుకోవాలి. ముఖ్యమంత్రి దీన్ని ఖచ్చితంగా గెలిపించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది, ఎందుకంటే హైదరాబాద్ నడిగడ్డలో ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి. మరోవైపు ఇప్పటికే దీంట్లో అభ్యర్థులకు సంబంధించి నవీన్ కుమార్ యాదవ్ ముందు వరుసలో ఉన్నారు, అంజన్ కుమార్ యాదవ్ నేనే పోటీలో ఉన్నా అంటున్నారు. అటు
విహెచ్ నాకు కూడా టికెట్ కావాలి, నేను కూడా పోటీలో ఉంటా అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అక్కడ దారా నాగేందర్ గతంలో టికెట్ ఆశించినటువంటి వ్యక్తి, ఎందుకంటే అక్కడ ఖైరతాబాద్ నియోజకవర్గంలో కొంత అటు ఇటుగా సుప్రీంకోర్టు తీర్పు నడుస్తున్నటువంటి క్రమంలో ఓవరాల్ గా మొత్తం 3,98,000 పైచులకు ఓటర్లు ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పురుష ఓటర్లు కేవలం 2,07,000 పైచులకు ఉంటారు. ఓవరాల్ గా మహిళా ఓటర్లు ఆల్మోస్ట్ 1,91,000 వరకు ఉంటారు. ఒకటిగా ఇక్కడ అట్లీస్ట్ ఒక 90,000 ఓట్ల మెజారిటీ వచ్చినా కానీ గెలుపు ఈజీ అనమాట. సో గట్టిగా మహిళలు ఓట్లు వేసినా గెలిచేటువంటి పరిస్థితి. బట్ ఇక్కడ ఓటు పోలింగ్ మాత్రం ఎక్కువగా జరగదు. పేరుకు 3,90,000 అంటే 4 లక్షల వరకు ఓటర్లు ఉన్నా కానీ గెలిచింది గతంలో గోపీనాథ్ కేవలం 98,000 అంటే 1,00,000 రూపు మెజారిటీతో మాత్రమే గెలవడం జరిగింది. పెద్దగా ఓటర్లు పాల్గొనేటువంటి అవకాశం ఉండదు. బట్ ఇప్పుడు ఓటర్లు కూడా పాల్గొనాల్సినటువంటి అవసరాలని తీసుకొస్తున్నాయి అన్ని పార్టీలు. చూద్దాం. బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్కారం శ్రీకాంత్, నమస్తే. యా, మన కోటేశ్వరరావు గారు, బండారు రామ్మోహన్ రావు గారు ఇద్దరు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ గారు నమస్తే, గుడ్ ఈవినింగ్ ఇద్దరికి, గుడ్ ఆఫ్టర్నూన్ సారీ. సో ఎట్లా ఉండబోతున్న ఈక్వేషన్స్ అభ్యర్థుల విషయం అట్లా ఉంచితే ఇక్కడ మాగంటి గోపీనాథ్ సెంటిమెంట్, తెలుగుదేశం పార్టీ సెంటిమెంట్ ఎట్లా ఉండొచ్చు అన్నది ఒకటి నా ప్రశ్న. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత నారా లోకేష్, నారా బ్రాహ్మణి కూడా వచ్చి పరామర్శించి వెళ్ళారు. సో తెలుగుదేశం పార్టీ సింపతి, సానుభూతి ఖచ్చితంగా కుటుంబం పైన ఉంటుంది. అట్ సేమ్ టైం లోకేష్ నా తమ్ముడు లాంటోడు అని కేటీఆర్ కూడా గతంలో చేసినటువంటి కామెంట్స్ ఒకవైపు. సో టీడీపీ ఓట్లు అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీతో ఉన్నాయి. సెటిలర్స్ అంతా కూడా హైదరాబాద్ మొత్తం చుట్టుపక్కల బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారు. సో ఇప్పుడు ఎట్లాంటి ఈక్వేషన్స్ ని చూడొచ్చు, మీరు ఎట్లా చూస్తున్నారు రామ్మోహన్ రావు గారు? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే కోటేశ్వరరావు గారికి న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఎస్, హైదరాబాద్ నాటి నగరంలో, ముఖ్యంగా నగరాల్లో ఏదైనా సరే దేశవ్యాప్తంగా ఓటింగ్ ప్యాటర్న్ తక్కువ ఉంటుంది. చాలా 50% దాటడం లేదు. చాలా మీరన్న 4 లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో 2 లక్షల మంది కూడా పోలింగ్ రావడం లేదు. ఒకసారి 45-50% జూబ్లీహిల్స్ కూడా అట్లాగే ఉన్నది కనుక గోపీనాథ్ గెలిచింది కేవలం 80,000 ఓట్లతో. అంతే అంటే 80,000 ఓట్లు వచ్చినాయి అనుకంతే. కానీ నవీన్ యాదవ్ కి ఎంఐఎం తరఫున 2014 చూసుకుంటే సెకండ్ ఆయనే ఉన్నారు. అప్పుడు ఎంఐఎం తరఫున చేశారు. మొన్నటి కూడా చూసుకుంటే సెకండ్ పార్టీ ఏదున్నా కూడా బీఆర్ఎస్, అంతకుముందు తెలుగుదేశంలో గెలిచిన మాగంటి గోపీనాథ్ 2018 నుంచి వరుసగా 23 వరుసగా మొత్తం 3 సార్లు గెలిచిండు. అక్కడి నుంచి మొదటిసారి తెలుగుదేశం పార్టీలో గెలిచి ఫిరాయించారు ఈ పార్టీలోకి, టీఆర్ఎస్ లోకి. కాకపోతే 2018లో కానీ 2023లో మళ్ళీ బీఆర్ఎస్ తో గెలిచారు. ఆ తర్వాత మొన్న మరణించడం వల్ల ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఒకటి, మాగంటి గోపీనాథ్ గత 3 సార్లు గెలిచిన దాంట్లో అందరిని మించి, ఎవరికైనా చెప్పానంటే 80,000 ఓట్లు వచ్చినా సరే మిగతా వాళ్ళకు 40, 50, 70 అట్లా వచ్చినాయి తప్ప పెద్దగా రాలేదు కనుక చీలిపోయినాయి ఓట్లు. బీజేపీకి అప్పుడు డిపాజిట్ కూడా దక్కలేదు. ఇట్లా చూసుకుంటే ఆయన పలుకుబడి బాగుంది. 3 సార్లు గెలిచిన వాడిగా పార్టీ కూడా ఫ్లెచ్ అయింది. పార్టీ వాళ్ళకి చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో చూసుకుంటే మళ్ళీ సానుభూతి పనిచేస్తుందా లేదా అంటే కొంతవరకు పనిచేస్తుంది. కానీ ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఉన్నది కనుక అటు పక్కన దాని ఓట్లు కూడా ఇటు వచ్చే అవకాశం ఉంది సానుభూతితో పాటు అని ఒక మాట వస్తుంది. రెండోది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకత ఒకవైపు, సానుభూతి ఒకవైపు. ఇక్కడ నవీన్ యాదవ్ వైపు సానుభూతి ఏమైనా చూసేటువంటి అవకాశం ఉంటుందా పార్టీని పక్కన పెట్టి? ఎందుకంటే గతంలో ఎంఐఎం నుంచే 2వ స్థానంలో పోటీ ఇచ్చినటువంటి వ్యక్తి. అట్లాంటి సింపతి, సమ్ టైమ్స్ ప్రజలు ఇట్లాంటి సింపతిలు కూడా చూస్తూ ఉంటారు. సో అట్లాంటి ఈక్వేషన్స్ ఏమైనా కనిపిస్తాయా? ఉప ఎన్నికలు ఎప్పుడు కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని వాదన ఉంది. అది వెంటనే వస్తే, ఉదాహరణకు మీరు కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చింది, అప్పుడు లాస్యా మరణించిన తర్వాత ఆమె వారసులే పెట్టారు. కానీ అయినా వర్కౌట్ కాలేదు. గణేష్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలిచారు. కానీ అప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి ఇంత వ్యతిరేకత లేదు. కానీ ఇప్పుడు బీసీ మంత్రం పఠిస్తున్న కాంగ్రెస్ పార్టీ బీసీనే పెడుతుంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో లోకలోకలు కనపడుతున్నాయి కదా. చూడండి, మంత్రులు తిట్టుకునే పరిస్థితి వచ్చింది. మంత్రుల మధ్య అగాధం పెరిగింది. ఎవరు దానిలో మన వ్యవహరిస్తున్నారు, ఎట్లా వ్యవహరిస్తున్నారో చూస్తున్నాం మనం. అట్లాగే అంజన్ కుమార్ యాదవ్ లోకల్ గురించి పొన్నం ప్రభాకర్ ఎవరు మాట్లాడడానికి, నేను లోకల్ కదా, సికింద్రాబాద్ పార్లమెంట్ లోని ఇది ఉంది కదా, ఆయన ఎవరు మాట్లాడుతూ ఉంటున్నారు. వీటి పక్కన మన అడ్డు లక్ష్మణ్ కున్ను దీనికి మధ్యన మన పొన్నం ప్రభాకర్ మధ్యన మాటలు తేగుతున్నాయి. అది ఎస్సీని, దళితుని అవమానపరిచారు పొన్నం ప్రభాకర్ అని చెప్పి ఒక మాట ఆయనను ఉద్దేశించాలని లేదు ఏంటంటున్నాడు. అది కూడా జరుగుతున్నది. కాంగ్రెస్ లో ఏదైనా జరగవచ్చు. చివరికి మాత్రం నా ఉద్దేశం 3 పేర్లు అక్కడికి పోయినాయి కానీ ఆ 2కి మాత్రం ఇవ్వాలనుకుంటున్నాను నేను. ఇద్దట్లో ఎవరైనా వస్తారు. కానీ 3వ వర్గంగా ఎవరు వస్తున్నారంటే అంజన్ కుమార్ యాదవ్ నేనే పోటీ చేస్తా అంటున్నాను.
ఈ చిక్కులో ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తేలలేదు. సో ఈ టిఆర్ఎస్ పార్టీ పూర్తి అభ్యర్థి ఎపిసోడ్ లో ఆల్రెడీ అజారుద్దీన్ పక్కకు తప్పుకున్నట్టేనా, లేదంటే మళ్ళీ సెంట్రల్ నుంచి ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు? ఎందుకంటే చాలా సందర్భాల్లో ఎమ్మెల్సీల విషయంలో లాస్ట్ టైం విజయశాంతిని మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు చర్చలో కూడా రాలేదు. బట్ అనూహ్యంగా విజయశాంతి పేరును ఎమ్మెల్సీగా అనౌన్స్ చేశారు. సో మళ్ళీ సెంట్రల్ నుంచి, లేదంటే సోనియా గాంధీ ఇన్ఫ్లుయెన్స్ నుంచి, రాహుల్ గాంధీ ఇన్ఫ్లుయెన్స్ నుంచి అట్లాంటివి ఏమైనా చేసే అవకాశం ఉంటుందా, లేదంటే రేవంత్ రెడ్డి పర్యవేక్షణలోనే ఉంటాయనుకోవచ్చు? ఉండకపోవచ్చు. ఎందుకంటే అజనుద్దీన్ పక్కన తప్పించడానికే ఎమ్మెల్సీ ఇచ్చారు, సమస్య లేదు. సరే మీరు అన్న విజయశాంతి అనూహ్యంగా వచ్చింది, కానీ అజరుద్దీన్ మాత్రం ఉద్దేశపూర్వకంగానే ఈ ఇక్కడి ఉప ఎన్నికలు గెలవాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే 1,15,000 ఓట్లు ముస్లింలు ఉన్నాయి ఇక్కడ. 1,15,000 ఓట్లలో ముస్లిం మెజారిటీ ఓట్లు వేస్తారు, ఎక్కువ మంది వేస్తారు ఓట్లు. రెండోది ఏంటంటే మిగతా వర్గాన్ని చూసుకుంటే సెట్లర్ల ఓటు, ముఖ్యంగా సెట్లర్లో మళ్ళీ సామాజిక వర్గ హేతువాదిని మాట్లాడొద్దు, కానీ తప్పలేదు, రాజకీయాలు తప్పలేదు కనుక కమ్మవారి ఓట్లు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ఓట్లు. వాడు చంద్రబాబు నాయుడు కూడా మరొక ప్రచారంలో దించుతారు అంటున్నారు, కానీ అది సాధ్యం కాదు, దించాలనుకుంటున్నా. ఆయన కూడా ఈ ఉప ఎన్నిక కోసం వస్తారని నేను అనుకుంటలేను. చంద్రబాబు నాయుడు ప్రచారం దిగితే ఎటు దిగాలి, బీజేపీ వైపు దిగాలి అంటే మాగంటి కుటుంబానికి వ్యతిరేకం అవుతారు కదా, కనుక రాకపోవచ్చు, సమస్య లేదండి. ఊహాగానం తప్ప ఇంకో మార్గం లేదు, ఇంకో అవకాశం లేదంటున్నాను. ఇక్కడ ఏముందంటే బీజేపీ కూడా బలం పొందుతున్నది శ్రీకాంత్ గారు. ఇక్కడ కొంతవరకు బీజేపీ కూడా ఈ మతపరంగా కొన్ని ఓట్లు, అంటే హిందూ పోలరైజ్ అనే ఓట్లు ఉన్నాయి కనుక అటు బీజేపీ గట్టిగా పోటీ ఇచ్చి, ఇటు కాంగ్రెస్ అట్లాగే టిఆర్ఎస్ మధ్య పోటీ, ఇప్పుడు ప్రధానంగా మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ఉంది. నవీన్ యాదవ్ కి అయితే ఎంఐఎం ఓట్లు కూడా ఇటు పక్క వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఏదైనా జరగవచ్చు. సరిగ్గా 35 రోజులు టైం ఉంది పోలింగ్ కు. ఈ ద్విముఖ పోటీ అంటే నేనైతే ఇప్పటికైతే ద్విముఖ పోటీ ఉన్నది. బీజేపీ కనుక కొంచెం పుంజుకుంటే త్రిముఖ పోటీగా మారితే బీజేపీ ఎన్ని ఓట్లు చేర్చుకుంటుందో దాన్ని బట్టి గెలుపడం రాకపోవడం. కోటేశ్వరరావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. సో అఫ్ కోర్స్ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది, ఇక ప్రచారాలు మొదలవుతున్నాయి. బట్ ఇట్లా నేపథ్యంలో ఓటర్లు ఎటువైపు టర్న్ అవుతారు అనే కంటే ముందు 2 తెలుగు రాష్ట్రాలే. సో అక్కడ ఉంటారు అభిమానులు, ఇక్కడ ఉంటారు. ఏమైనా పొత్తు ధర్మం విషయంలో ఆంధ్రప్రదేశ్లో పాటించినట్టు జూబ్లీహిల్స్ ఎన్నికల విషయంలో అట్లాంటి అవకాశాలు ఏమైనా ఉంటాయా, లేదంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే రాజకీయాలు అన్నట్టుగా ఉండొచ్చా? ఎట్లా చూడొచ్చు? ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం లేదా స్థానికమైనటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా పనిచేస్తాయి అనేది నా అభిప్రాయం. రెండోది, తెలుగుదేశం బీజేపీ మధ్య సంబంధాలను కనుక మనం చూసేట్లయితే గడిచినటువంటి ఏడాది పైగా ప్రభుత్వ హయాంలో, అంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ మధ్య సంబంధాలు సజావుగా లేవనేటువంటిది స్పష్టంగా కనిపిస్తాం. ఇటీవల కాలంలో ఎక్కడ బీజేపీకి చెందినటువంటి వాళ్ళు టీవీ డిస్కషన్స్ లో ఎక్కడైనా ఒకళ్ళ వరకు పాల్గొనటం లేదా ముక్తసరిగా మాట్లాడటం తప్ప తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా కొమ్ముగాస్తూ భుజాన వేసుకొని మాట్లాడుతున్నటువంటి తీరు మనకి ఎక్కడ కనపడదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా డిఫరెంట్ గా ఉన్నారనేటువంటిది వాస్తవం. అందువలన ఇక్కడ బీజేపీకి మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీ ఒకవేళ రాజకీయంగా అటువంటి చేసేట్లయితే అక్కడ బీజేపీ మద్దతు ఇచ్చినా గెలిచేటువంటి అవకాశాలు లేవనేటువంటి నా అభిప్రాయం. అందువలన అలాంటి పరిస్థితిని తెలుగుదేశం పార్టీ కొందెచ్చుకొని పరువు పోగొట్టుకుంటుందా అనేటువంటిది ప్రశ్న. అందుకని రెండోది, తెలుగుదేశం పార్టీ మద్దతు తీసుకున్నట్లయితే, అఫీషియల్ గా బీజేపీ మద్దతు తీసుకున్నట్లయితే, తెలుగుదేశం జనసేన మద్దతు తీసుకున్నట్లయితే పాత విషయాలన్నీ కూడా మరొకసారి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ కావచ్చు రంగంలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అదొక న్యూసెన్స్ వ్యవహారంగా మారే అవకాశం ఉంది. అందుకని అటువంటి ముస్లిం ఓట్ బ్యాంక్ ను కూడా చూసుకోవాలి కోటేశ్వరరావు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 25% ముస్లిం ఓట్ బ్యాంక్స్ ఉంటారు. రేవంత్ నగర్, యూసఫ్గూడ, కృష్ణానగర్ ఈ ప్రాంతాలు ఇవన్నీ చూస్తే కనుక ఆల్మోస్ట్. సో గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేస్తేనే అటు బీసీలు, ముస్లింలు, బీసీ ఓటు బ్యాంక్ చాలా ఉంటుంది, ఎక్కువ గణనీయంగా ఉంటుంది. 25% ముస్లిం ఓటు బ్యాంక్ ఉంటుంది. సో ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ముస్లిం ఓటు బ్యాంకు ఎంతవరకు సపోర్ట్ ఇస్తుంది? తో పాటు నవీన్ కుమార్ యాదవ్ గతంలో పోటీ చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆ సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అవుతుందా అన్న పాయింట్ ఒకటి. లేదు, మాగంటి గోపీనాథ్ వైపే ఉన్నారు గతంలో కూడా ఎంఐఎం ముస్లిం ఓటు బ్యాంక్ కూడా, ఎందుకంటే గెలిచినటువంటి సందర్భాన్ని చూస్తే. సో ఈ ఈక్వేషన్ ఎట్లా చూడొచ్చు? ముస్లిం ఓటు బ్యాంక్ ఎటువైపు టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల్లో గతంలో మజ్లిస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మధ్య ఉన్నటువంటి సంబంధాల గురించి మనకు తెలిసిందే. ఇప్పుడు అదే మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ తోటి పరోక్ష సంబంధాల్లో ఉన్నది.
కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేది కూడా బహిరంగ రహస్యమే. అందువలన ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ బీజేపీ అగ్రెసివ్ గా మతం కారణం కనుక తీసుకొచ్చేట్లయితే ఆ మొత్తం కూడా ఎవరు గెలుస్తారు అనుకుంటే ఆ వైపే ముస్లిం మైనారిటీ ఓట్లు షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా మనం ఏమి సో తోసిపుచ్చలేము. ఖచ్చితంగా బీజేపీ ఒకవేళ గతంలో రంగంలోకి దిగి ప్రచారం చేస్తే హిందువులు బీజేపీ కోటేయండి అనే సెంటిమెంట్ తోటి పోతారు, అవే కామెంట్స్ ని ఖచ్చితంగా రేజ్ చేస్తారు. సో అది ఎక్కడ అటువంటి ముస్లిం అవకాశం ఓట్ అటువంటి అవకాశం లేనే లేదు. ఎందుకంటే ఉమ్, గత ఎన్నికలన్నింటిలో కూడా బీజేపీ ఆ విధమైనటువంటి ప్రచారం చేసింది. అటువంటి అవకాశం తెలంగాణలో లేదా హైదరాబాద్ నగరంలో అటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే మనం హైదరాబాద్ లో లోక్సభ కాన్స్టిట్యున్సీలో చూసాము, లేదా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏ విధంగా ఇక్కడ దాని పెర్ఫార్మెన్స్ అవన్నీ అంటే నేను చూసాము. ఈ మాట ఎందుకు అందువలన ప్రస్తావించాల్సి వచ్చిందంటే కోటేశ్వరరావు గారు, నిన్న నేను పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే ఆయన కలిసినప్పుడు ఆయన ఒకటే మాట అంటున్నారు, ముస్లిం ఎంఐఎం పార్టీకి వేసినప్పుడు హిందువులు ఎందుకు బీజేపీకి ఓటయ్యారు, హిందువులంతా బీజేపీకి వేయండి ముస్లింలు వాళ్ళకి వేసుకున్నప్పుడు అని చెప్పేసి ఆయన నాతోనే స్వయంగా ఈ కామెంట్ చేయడం జరిగింది. సో అందుకే ఈ మాట నువ్వు రేపు పొద్దున ఎన్నికల్లో ఒకవేళ ప్రచారానికి వస్తే వాళ్ళ అట్లాంటి వాళ్ళ బలమైన వాళ్ళ గొంతులు ఆర్గ్యుమెంట్ ప్రచారంలోకి వస్తే ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ టర్న్ అయింది. వాళ్ళ ఆర్గ్యుమెంట్ అదేమి కొత్త ఆర్గ్యుమెంట్ కాదు, లేదా కొత్త ప్రచారం కాదు. అదేమి కొత్త ప్రచారం కాదు. ఇప్పుడు ఎంత అగ్రెసివ్ గా తీసుకొస్తే బీజేపీకి అంత నష్టం. అందుకని బీజేపీ ఆ విధమైనటువంటి ప్రచారాన్ని ఇప్పుడు తీసుకొచ్చిందంటే అది చేతులారా స్వయంకృతం చేసుకుంటుంది. డెఫినెట్ గా దానికి ఎదురు దెబ్బ తగులుతుంది. ఆ విధమైనటువంటి రాజకీయ ఆ, సమీకరణ అంటే మతపరంగా సమీకరణలు బీజేపీకి తెలంగాణలో లాభించేటువంటి అవకాశాలు లేవనేటువంటిది గత ఎన్నికలన్నీ కూడా స్పష్టం చేశాయి. ఇప్పుడు అది మరింతగా ఇంకా ఎలినేట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మతపరంగా చేయని పక్షంలో మరి బీసీల పరంగా ఏమైనా చేసేటువంటి అవకాశం ఉందా? ఈ పోటీ చేసే అభ్యర్థుల్లో మాత్రం అట్లాంటి అభ్యర్థులు ఎవరు కనిపించట్లేదు. పాయింట్ నెంబర్ 1, బీసీలను ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, ముఖ్యమంత్రి పక్కన పెడితే అధ్యక్షులు చేయలేకపోయారు అండ్ బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది. ఇక్కడ ఇప్పటికే బీసీ పార్టీలు కొత్తగా పుట్టుకొస్తున్నాయి, బీసీ నినాదం కూడా లేస్తుంది. అప్పుడు బీసీల వైపు నుంచి ఏమైనా కొన్ని మార్పులు చేర్పులు ప్రచారంలో జరిగేటువంటి అవకాశం ఉంటుందా? రేపొద్దున బీసీ పార్టీలు ఎంటర్ అయితే గతంలో కూడా బీసీ వాదనలు వేస్తే బీసీల నినాదం గతంలో కూడా ఉన్నమాట వాస్తవం. కానీ ఆ బీసీ నినాదంతో ఉన్నటువంటి పార్టీలు కానీ అభ్యర్థులు కానీ ఎవరు కూడా సక్సెస్ కాలేదు అనేది కూడా మనకి అంకెలు మనకి స్పష్టం చేస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్, ఆ, మన బిఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఈ 3 పార్టీల మధ్య గత ఓటింగ్ లో చూసినా గానీ బిఆర్ఎస్ మొదటి స్థానంలో ఉంది, కాంగ్రెస్ 2వ స్థానంలో ఉంది, సుదూరంగా బీజేపీ ఉంది. రైట్. అయితే అయితే తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి గణనీయమైనటువంటి ఓట్లు, దాదాపు 60,000కు పైగా ఓట్లు వచ్చాయి. కానీ ఆ నియోజకవర్గ చరిత్రను కనుక మనం చూసేట్లయితే రైట్. పార్లమెంట్ ఎన్నికల్లో గణనీయమైనటువంటి ఓట్లు వస్తున్నాయి. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి దానికి ఆ విధమైనటువంటి ఆ ఓటింగ్ అంతా షిఫ్ట్ కావట్లేదు. అవును అవును. అందుకని అదొక ట్రెండ్. దాన్ని మనం ఇవాళ కొత్తగా బీజేపీ మార్చేయగలదు అనుకుంటే అది అతిశయోక్తి అవుతుంది. కానీ నా అభిప్రాయం ప్రకారం అడ్వాంటేజ్ కాంగ్రెస్ కు ఉంటది. ఎందుకు అడ్వాంటేజ్ కాంగ్రెస్ కు ఉంటదంటే, మహిళలు ఇప్పుడు ఆ నియోజకవర్గంలో అత్యంత ధనికులు ఎట్లా ఉన్నారో అత్యంత పేదలుగా ఉన్నటువంటి వాళ్ళు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అక్కడ చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరికీ ముఖ్యంగా మహిళలకి ఉపయోగపడేటువంటి ఫ్రీ బస్ అనేటువంటిది కూడా ఈ ఎన్నికల్లో ఒక ఫ్యాక్టర్ గా పనిచేసేటువంటి అవకాశం ఉంది గతంతో పోల్చినప్పుడు. అడ్వాంటేజ్. ఇక ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు, లేకపోతే ప్రభుత్వం సూపర్ 6 అమలు జరపలేదు అనేటువంటి విమర్శలు అవన్నీ ఎట్లాగో వస్తాయి. అందుకని ఒక మిక్స్డ్ పొజిషన్ లో ఉన్నది. కానీ అడ్వాంటేజ్ మాత్రం కాంగ్రెస్ కి ఉంటుంది అనేది నా అభిప్రాయం. రైట్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి సీట్ను గెలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి మాగంటి సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీకి, సో ఆ స్థానాన్ని కూడా గెలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది, సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఒకవైపు తెలంగాణలో ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా, ఒక ట్రైలర్ లాగా చూపించి ప్రభుత్వ వ్యతిరేకతను రాష్ట్రానికి చూపించడానికి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేసింది, అభ్యర్థిని కూడా ముందుగానే ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇవాళ రేపు అభ్యర్థిని ఖరారు చేస్తే భారతీయ జనతా పార్టీ ఏ స్థానంలో ఉంది, ఎట్లాంటి అడుగులు ముందుకేయబోతోంది అన్న చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఓట్లు ఎటువైపు ఉండబోతున్నాయి? పోల్ మేనేజ్మెంట్ ఈస్ వెరీ సంథింగ్ డిఫరెంట్. అది ఎన్నికల ప్రచారానికి పోల్ మేనేజ్మెంట్కి చాలా వేరియేషన్స్ ఉంటాయి. సో అందులో ఎవరు దిట్టగా ఉండబోతున్నారు? హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి
ప్రభుత్వంలో ఒక మంత్రి పదవిని తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇక్కడ గెలిస్తే ఒక మంత్రి రాబోతారు కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి. ఇక్కడ గెలిస్తే ప్రభుత్వ వ్యతిరేకతను ప్రపంచానికి చూపించడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇది ఇప్పుడు క్వశ్చన్ అవర్. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ న్యూస్.